సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో డాంకీ ప్యాలెస్ బాధితుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో డాంకీ ప్యాలెస్ 100 కోట్ల స్కామ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడులోని తిరునెల్వేలిలో స్కామ్ కి కేటుగాళ్లు శ్రీకారం చుట్టారని, సంవత్సరంన్నర నుండి దీని మీద పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ బాధితులున్నారన్నారు. ఒక తమిళనాడుకు చెందిన కలెక్టర్ తో డాంకీ ప్యాలెస్ ను ప్రారంభించారని చెప్పారు. సోనికా రెడ్డితో యూట్యూబ్ లో బాగా పబ్లిసిటీ చేశారని, 2 గంటల ట్రైనింగ్ కు 50,000 తీసుకున్నారని అన్నారు. మన దేశంలో డాంకీ మిల్క్ వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని, ఫామ్ కావాలంటే 5 లక్షలు కట్టాలన్నారు. ఒక్కో గాడిద 80,000 నుండి 1,00,000 వరకు అమ్మారని తెలిపారు. 3 నెలల వరకు పాలకు డబ్బులు బాగానే ఇచ్చారని, డాంకీ ప్యాలెస్ ముఖ్య సూత్రధారి తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన బాబు ఉలగనంద పేర్కొన్నారు. సోనికారెడ్డి, గిరిసుందర్, బాలాజీ, సబర్నాథ్ సభ్యులుగా డాంకీ ప్యాలెస్ ఏర్పాటు చేసి మోసం చేశారని ఆరోపించారు. ప్రతి రైతు వద్ద సుమారు 40 లక్షల మీద దోచుకున్నారన్నారు. మొదటగా లాభాలు చూపించి ఆ తర్వాత రైతులను మోసం చేసిన డాంకీ ప్యాలెస్ హౌస్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు చెప్పుకొచ్చారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి 100 కోట్ల పెద్ద కుంభకోణం. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ చాలా పేద కుటుంబాల నుంచి, చాలా మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి సాధారణ రైతులు సార్. సో ఈ డాంకీ ప్యాలెస్ అనేటువంటిది తమిళనాడులో తిరునెల్వేలి అనేటువంటి డిస్ట్రిక్ట్ లో ముక్కడాల్ అనేటువంటి గ్రామంలో ఉంది. దీనికి ప్రొపరేటర్ యు బాబు, గిరిసుందర్ అనేటువంటి ఆయన మార్కెటింగ్, సోనికారెడ్డి అనేటువంటి అమ్మాయి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది. బాలాజీ అనేటువంటి ఆయన శివకాశి నుంచి మార్కెటింగ్ లాజిస్టిక్స్ చూసుకుంటాడు. ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన డాక్టర్ గుజరాత్ నుంచి వస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 2 గంటల టైంలో ఉదయం 10 గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంటల లోపల 50,000 రూపాయలు కలెక్ట్ చేశారు సార్. ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక రైతు దగ్గర 5.5 లక్షల డిపాజిట్ వసూలు చేశారు. టోటల్ 400 మంది రైతుల దగ్గర 5.5 లక్షలు వసూలు చేశారు. 22 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు యుబాబు అనేటువంటి వ్యక్తి. ఈ 5 టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్. కోదాడు దొండపాడు రవి అండి నా పేరు. మేమందరం డైలీ కలెక్ట్ అయిన మిల్క్ అతనికి వాట్సాప్ గ్రూప్ లో ఎంత మిల్క్ కలెక్ట్ అయిందో పెట్టేవాళ్ళం. లీటర్కి 1600 ఇస్తానని చెప్పాడు. ఇంతవరకు 1 రూపాయి లేదు. ఈ డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయ్ డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు. ఏ ఫుడ్ ప్రొడక్ట్ ఫసాయ్ లైసెన్స్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు. ఈ ప్రొడక్ట్ కి ఫసాయ్ లైసెన్స్ లేకపోయినా కానీ ఫసాయ్ డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడం, మేమందరం ఫసాయ్ లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం, ఈ ప్రొడక్ట్ మార్కెట్ లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం. మేము ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు మోసపోవడానికి కారణం ఎన్ఆర్సీ డైరెక్టర్స్ వచ్చారు. రమేష్ గారు కీలక పాత్ర అండి ఇందులో. ఆయన చెప్పిండే దానికే మేము నమ్మాము. అన్ని విధాల ఫ్రాంచైజీ హైజీనిక్ గా పెట్టాడండి. ఇంకొకటి ఏమంటే అండి, ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి. ఇందులో ఫస్ట్ మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి, పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి. ఫస్ట్ 3 నెలలు అందరికి డబ్బు బాగానే ఇచ్చాడు. ఇందులో ఇప్పుడు మేమందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి. గాడిదల ఫామ్ అంటే సిగ్గుచేటు, అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి.